హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీపారాధన మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత అయినది. దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మన హిందూ ధర్మం ప్రకారం దీపారాధన చేయడానికి కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటించినప్పుడే ఆ దేవుడు కరుణిస్తాడు. దీపారాధన మన కష్టాలు కన్నీళ్లు చెప్పుకొని ఆ దేవుడిని ఆరాధించినప్పుడు చేస్తారు. అలాంటి ఆ దీపారాధన చాలా విశిష్టమైనది. అలాంటి దీపారాధన చేసేటప్పుడు చాలా నియమంతో నిష్టగా చెయ్యాలి. దీపారాధన చేయడం చాలా మందికి తెలీదు. ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలియక చేసిన తప్పులు వాళ్ళ జీవితంలో ఎన్నో మలుపులు తిరుగుతాయి. ఆ దేవుడికి చాలా కోపం వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగదు. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మరియు దీపారాధన చేసే విధానాన్ని కూడా చూద్దాం. మీరు తెలుసుకోవాల్సిన చాలా నిజాలు ఉన్నాయి. వాటికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీపారాధన ఎప్పుడు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా నెయ్యితో చెయ్యాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మరియు ఆ లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. నువ్వుల నూనె నెయ్యితో చేయండి. మీకు శుభ ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. మీ ఇంట్లో ఆనందం, డబ్బు, సమస్యలు అన్నీ దూరం అవుతాయి. ఆనందం కలిసి వస్తుంది. ఐశ్వర్యం కలుస్తుంది. మరియు దీపారాధన ఎప్పుడు వెండి, మట్టి, ఇత్తడి కుండల్లో దీపం వెలిగించాలి. అలా కాకుండా స్టీల్ దాంట్లో అస్సలు వెలిగించకూడదు. స్టీల్ దాంట్లో వెలిగిస్తే మీరు పాపం చేసినట్టే. దీపారాధన మట్టి కుండల్లో కంపల్సరిగా వెలిగించాలి. అలా వెలిగిస్తే ఆ మహాలక్ష్మికి చాలా ఇష్టం. మరియు దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ వత్తులు ఒకటి పెట్టకూడదు. అది అశుభదానికి పెడతారు. శుభం కలిగేటట్టు పెట్టాలంటే 2 వత్తులతో దీపారాధన చెయ్యాలి. మీ ఇంట్లో ఆనందం కలిసి వస్తుంది. డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చెయ్యాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం దూరం అవుతుంది. దీపంలకు ఏదో శక్తి మన ఇంట్లో ఉన్నట్టు పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. అలాగే చాలామందికి తెలియదు. ఈ పొరపాటు 100కు 100% అందరూ చేస్తారు. దీప ప్రమిదలను ఎప్పుడు కింద పెట్టకూడదు. దీపం ప్రమిదలను ఒక ఆకుపై పెట్టాలి. అది తమలపాకు కావచ్చు, ఏ ఆకైనా కావచ్చు. కానీ అలాగే ఎప్పుడు కింద కూడా అస్సలు పెట్టకూడదు. ఆకుపైన పెట్టి దీపారాధన చెయ్యాలి. అలా చేస్తే మంచి జరుగుతుంది. దీపంకున్న శక్తి పెరుగుతుంది. మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలా కాకుండా దీపం ప్రమిదను కింద పెట్టి దీపారాధన చేస్తే తప్పు. అలా అస్సలు చేయకూడదు. దీపంకున్న శక్తి మన చేతులతో మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను ఏదైనా ఆకుపైన పెట్టి చేయండి. మీ ఇంట్లో మంచి జరుగుతుంది. ఆర్థికంగా మీరు పడే ఇబ్బందులన్నీ దూరం అవుతాయి. మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీపారాధన అందరూ చేస్తారు. దీపారాధన ఎప్పుడు దీపం ముట్టించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. అది చాలా తప్పు. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగిస్తారు అందరూ. అది ఎవరికి తెలియని. కానీ మన శాస్త్రాలు పురాణాల ప్రకారం దీపంని అగ్గిపుల్లతో వెలిగించకూడదు. చాలా నేరం, తప్పు. అలా చేస్తే పాపం చుట్టుకుంటుంది. అగ్గిపుల్లతో అగరబత్తిని వెలిగించి అగరబత్తితో కర్పూరంని వెలిగించి ఆ కర్పూరంతో దీపంని వెలిగించాలి. అలా వెలిగిస్తే శుభ ఫలితాలు జరుగుతాయి. మీరు చేసిన దీపారాధన దేవుడికి తాకుతుంది. మరియు మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ తప్పు చేయకండి. ఎప్పుడు కూడా కర్పూరంతో హారతితో దీపంని వెలిగించాలి. ఇది తెలియక చాలామంది ఎన్నోసార్లు అగ్గిపుల్లతోనే వెలిగిస్తారు. కానీ అది తప్పు. దీపంకున్న శక్తి అంతో ఇంతో కాదు. దీపం పీట బ్రహ్మతో సమానం. దీపం స్తంభం విష్ణు రూపం. ప్రమిద ఆ పరమేశ్వరుని రూపం. వెలుగు శక్తి స్వరూపం. అలాంటి దీపంకున్న శక్తి మనం రోజు దీపారాధన చేయడం వల్ల ఇంకా పెరుగుతుంది. మనం కోరుకున్న కోరికలు, మన ఇబ్బందులు, మన సమస్యలు ఆర్థికంగా, మానసికంగా అన్నీ దూరం అవుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే నెయ్యి ఇక మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చెయ్యండి. బియ్యం పోసి ఆ బియ్యం మీద వెండి ప్రమిదలలో దీపాన్ని వెలిగించండి.
అది కూడా నెయ్యితో. అలా వెలిగిస్తే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువవుతుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు కలుగుతుంది. అలాగే దీపంని తెల్ల కాలువ పూలతో దీపంని అలంకరిస్తే చాలా మంచి జరుగుతుంది. తెల్ల కాలువ పూలతో దీపంని అలంకరించి పూజ చేయడం వల్ల మీకున్న నష్టాలు, దోషాలు అన్నీ పోతాయి. మీకు దేవుడిపై భక్తి ఇంకా పెరుగుతుంది. ఆ భక్తితో మీరు ఏదైనా సాధించవచ్చు. ఈ కాలంలో దేవుడిని చాలా ఎవరి వరకు నమ్మరు, కానీ నమ్మాలి. నమ్మితే ఆ దేవుడిచ్చే ఫలితాలు మనం నమ్మలేని ఇస్తాడు. మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. మన ఇంట్లో ఆర్థిక పరంగా, మానసికంగా, శారీరకంగా ఎవరు ఆరోగ్యంగా, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఇబ్బందులు పడుతూ ఉంటే అన్నీ దూరం అవుతాయి. ఇలా ఒకటే సమయానికి సాయంత్రం పొద్దున దీపం వెలిగించడం వల్ల ఆ దీపానికి ఒక శక్తి ఇచ్చినట్టు అవుతాము. ఏ ఇంట్లో అయితే దీపంని రోజు వెలిగించరో ఆ ఇంట్లో జీవం లేనట్టే అనుకుంటారు మన పెద్దవాళ్ళు. మరియు పురాణాలలో కూడా అదే ఉంది. దీపం తరచూ పొద్దున సాయంత్రం వెలిగించడం వల్ల ఆ దీపానికి ఒక శక్తి అనేది కలుగుతుంది. ఆ శక్తి మనం కోరుకున్న కోరికలు తీరేటట్టు చేస్తుంది. దీపం ఖచ్చితంగా వెలిగించాలి. ప్రతి ఇంట్లో దీపారాధన చెయ్యాలి. అలాగే పొద్దున మనం స్నానం చేసి ఇల్లు శుభ్రపరచుకొని దీపారాధన చేసినట్టే సాయంత్రం కూడా స్నానం చేసి ఇల్లు శుభ్రపరచుకొని దీపారాధన చెయ్యాలి. ఇలా చేస్తేనే శక్తి వస్తుంది. నియమం లేకుండా చేస్తే ఏ పని కాదు. భక్తి నియమంతో ఈ దీపారాధన చెయ్యాలి. అలాగే తులసి కోట ముందు మట్టి కుందెలో దీపారాధన చేస్తే ఇంట్లో నరదిష్టి మరియు నెగిటివ్ ఎనర్జీ ఉండదు. దయ్యాలు వాటి వీటివి అని ప్రేతాత్మల నెగిటివ్ ఎనర్జీ అస్సలు ఉండదు. ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి రాకుండా ఆ దీపం ఆపేస్తుంది. ఆ తులసి కోట కూడా ఆపేస్తుంది. ఆ తులసి కోటకు దీపం వెలిగిస్తే ఇంకా శక్తి కలుగుతుంది. కాబట్టి తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపం పెట్టి వెలిగించండి. దీపారాధనలో మట్టి కుండలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం. ఆ అమ్మవారి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే తూర్పు దిశలో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. మీకు సంతోషం, ఆనందం, డబ్బు ఎక్కువ రెట్టింపు అవుతుంది. వ్యాపార పరంగా కూడా మీరు లాభాలు చూస్తారు. మీ ఇంట్లో ఉన్న కన్నీళ్ళు, దుఃఖాలు, కష్టాలు అన్నీ దూరం అవుతాయి. అలాగే పడమర వైపు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న శని పోతుంది. శని అంటే చాలా వరకు అందరికీ ఉంటుంది. అలాంటి శనిని దూరం చేసుకోవడానికి ఎందరో ఎన్నో చేస్తారు. కానీ మన ఇంట్లో మనం చేసే చిన్న చిన్న పనుల వల్లే అలాంటి పెద్ద పెద్ద సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి పడమర వైపు దీపం పెట్టండి. మీ ఇంట్లో ఉన్న శని కూడా వెళ్ళిపోతుంది. అలాగే ఉత్తర దిశలో దీపం వెలిగిస్తే విద్య, ఉద్యోగం, వ్యాపారం కలిసొస్తాయి. దక్షిణం దిశలో మాత్రం ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. అలా అని వెలిగిస్తే మీ ఇంట్లో దరిద్రం, అప్పులు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు పెరుగుతాయి. కాబట్టి దక్షిణం వైపు అస్సలు దీపం పెట్టకండి. ఉత్తర, పడమర, తూర్పు ఈ దిశలో మాత్రమే దీపాలు పెట్టాలి. అలాగే పంచలోహాలతో చేసిన ప్రమిదలో రోజు దీపం పెడితే ఇంట్లో శుభం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. మన శాస్త్రాల్లో ఉంది కూడా. ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసి దీపారాధన చేయాలి. ఉదయం 10 గంటల లోపు దీపారాధన చేయాలి. సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన చేస్తే ఇంట్లో శుభ ఫలితాలు కలిసొస్తాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ జరుగుతాయి. వ్యాపారంగా, విద్యలో, ఉద్యోగంలో, ఆర్థికంగా, మానసికంగా డబ్బు లోటు, డబ్బు కొరత రాకుండా ఉంటాయి. దీపారాధన ఇలా చేయండి. మీకు అంత మంచి జరుగుతుంది. ఇలాంటివి నమ్మాలి. చేస్తే మనం అనుకోలేని శుభ ఫలితాలు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.